ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ టైంలో అంటే బాహ్య అత్యవసర మన కంట్రీ దాటి ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి ఆర్టికల్ 19లో 6 హక్కులు ఉంటాయి. ఆ 6 హక్కులు కూడా సస్పెండ్ అనేవి అవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛా హక్కండి. ఈ స్వేచ్ఛా హక్కులో భావ ప్రకటన హక్కు అంటే రైట్ టు ఆహ్, ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా మనం కొన్ని రద్దు చేయబడతాయి. సో, ఇవి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫండమెంటల్ రైట్స్‌లో మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే 3 పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఈ 3 పాయింట్స్ పైన మనకి క్లారిటీ అనేది వస్తే మనకి సగం ఫండమెంటల్ రైట్స్ పైన పట్టు ఉన్నట్టే ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో. సో, ఈ 3 పాయింట్స్ ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్‌ది ఏంటంటే ఆర్టికల్ 14 అండి. ఆర్టికల్ 14ని మనకి కన్‌ఫ్యూజన్ ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. ఆర్టికల్ 14 అంటే ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా. మనకి లా ముందు అందరూ ఈక్వల్. నెక్స్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇందులోనే ఈక్వల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీన్ని చిన్న సింపుల్‌గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. చూడండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే లా ముందు అందరూ సమానమే. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే సిమిలర్ పీపుల్‌ని సిమిలర్‌గా ట్రీట్ చేయాలి. అంటే ఒక